నేను ఆకాశం నుండి వారికి జీవాధారం చేయుదును. మొదటి పట్టణము నిర్గమాకాండము 16వ అధ్యాయము 2వ వచనం నుంచి 4వ వచనం వరకు మరియు 2వ వచనం నుంచి 16వ వచనం వరకు. నిర్గమాకాండము 16వ అధ్యాయము 2వ వచనం నుంచి 4వ వచనం వరకు మరియు 12వ వచనం నుంచి 16వ వచనం వరకు. దీని వర్ణనం చేయడం తప్ప ఆ అడవిలో ఇశ్రాయేలు సమాజమందు మోషే అహరోనుల మీద నేరము మోపమొదలుపెట్టారు. ఇశ్రాయేలీయులు వారితో మేము ఐగుప్తు దేశంలోనే 50 చేతులు చచ్చినా బాగుండేది. అచ్చట మాంసపాటనంతో దగ్గర కూర్చుండి రొట్టె విరుచుకొని కడుపారా పుజుతుని ఈ ఎడారిలో ఈ సమాజం మీద ఆకలి చేయి మలమల మార్చి చంపుటకు రాబోదు మీరిద్దరు మమ్మల్ని అక్కడ నుండి తోడుకొని వచ్చింది అని. అప్పుడు యాభై మోషేతో, ఇదిగో నేను ఆకాశం నుండి వారికి ఆహారమును కురియుదును. ప్రతిదినము ఈ ప్రజలు వెలుపలికి వెళ్ళి ఏనాటి పత్యమును ఆనాటికి సమకూర్చుకున్నవారంట. వారు నా ధర్మమును పాటించుదో లేదో తెలుసుకునేకని ఈ విధంగా వారిని పరీక్షించను. నేను ఇశ్రాయేలీయుల సనుగుడు వింటిని. నీవు వారితో, మీరు ప్రతిగూపుకున్నప్పుడు మాంసమును వేకువని రొట్టెను గడపారా తిందురు. అప్పుడు కానీ ఎవరైనా నేను మీ దేవుడని మీకు తెలియదు అని చెప్పాను. సాయంకాలము పూరడి బిడ్డలు వచ్చి వారి విడుదలను కప్పివేశారు. ప్రొద్దుటి పూట విడుదల చుట్టూ మంచు క్రమి ఉండేది. పొగమంచంతా పోయిన తర్వాత ఎడారి నేల మీద నూగు మంచు వంటి సన్నని పొడి కనబడేది. దాన్ని చూచి అది ఏమీ తెలియక ఇశ్రాయేలీయులు ఇది ఏమి అని ఒకరినొకరు అడుగుతుంది. మోషే వారితో, మీరు తింటకై దేవుడిచ్చిన ఆహారం ఇదే. ఇది ప్రభువాకు ప్రభు వారికి పరలోక ఆహారం అవసరం. మేము విన్న సంగతులు, ఎరిగిన సంగతులు, మా పూర్వులు మాతో చెప్పిన సంగతులు, ప్రభువు మహాకార్యములు, అతని ప్రాకారము, అతని అద్భుత కార్యములు మొదలైన అంశములను మన పిల్లలకు తెలియకుండా దాచి ఉంచరాదు అన్నారు. ప్రభు వారికి పరలోక ఆహారం అవసరం. ఆ సంగతులను మన తర్వాత తరం వారికి తెలియజేయకూడదు. ఆయనను ఆయన ఆకాశంలో ఆత్మ అవసరం. అంతరిక్ష కవాటములను తెచ్చాను. ఆ ప్రజలకు ఆహారంగా మన్నాను కురియించాను. ఆకాశం నుండి వారికి పరలోక ఆహారం అవసరం. అందరూ ప్రభు వారికి పరలోక ఆహారం అవసరం. నరులు దేవదూతల ఆహారం ఆరంభించింది. ఆయన వారికి సమృద్ధిగా ఆహారం దయచేశాడు. ప్రభు ఆ ప్రజలను తన పవిత్ర పర్వతములకు కనుగొచ్చాడు. తాను స్వయంగా జయించిన కొండ నేలకు తీసుకుని వచ్చాను. అందరూ ప్రభు వారికి పరలోక ఆహారం అవసరం. సృజింపబడిన క్రొత్త స్వభావంలో ధరింపుడు. 2వ పట్టణము పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము వచనములు 17వ వచనం నుంచి మరియు 20వ వచనం నుంచి 24వ వచనములు. 2వ పట్టణము పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 17 మరియు 20 నుంచి 24 వచనములు. సహోదరులారా, ప్రభు నామమున నేను ఇట్లు వక్కాణించుచున్నాను. ఉపయోగం
వాడు ఎన్నటికీ ఆకలి కొనడు, నన్ను విశ్వసించేవాడు ఎన్నడూ దర్శిక కొనడు. ప్రభువు మీతో ఉండుగాక. మీ ఆత్మతో ఉండుగాక. పునీత యోహాను రాసిన సువిశేషంలోని భాగము. యోహాను శుభవార్త 6వ అధ్యాయము పవిత్ర వచనములు 24 నుండి 35 వరకు. యోహాను శుభవార్త 6వ అధ్యాయము పవిత్ర వచనములు 24 నుండి 35 వరకు. యేసు రొట్టెను పంచి ఇచ్చిన స్థలము యేసు కానీ శిష్యులు కానీ లేకుండా చూసి వారు ఆయనను వెతుకుతూ పడవలపై కఫర్నామునకు పోయి ప్రజలు సరస్సు ఆవరణకు పోయి యేసును కనుగొని కూడా మీరు ఎప్పుడెక్కడికి వచ్చిందని అని అడిగి, మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెతుకుతున్నారు, నా అద్భుత చిహ్నములను చూసి కాదు అని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు, నిత్యదేవును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు. మనిషి కుమారుడు దానిని మీకు ప్రసాదించదు. ఏదైనా తండ్రి దేవుడు ఆయనపై అంగీకారపు ముద్ర వేసి ఉన్నాడు అని యేసు సమాధానమిచ్చాడు. అప్పుడు దేవుని కార్యములు నెరవేర్చుటకు మేము ఏమి చేయవలనో అని అడుగగా, యేసు దేవుని పంపిన వారిని విశ్వసింపుడు, అది దేవుడు నుండి కోరినది అని చెప్పారు. అంతటా వీళ్ళు విశ్వసించుటకు మాకు ఎట్టి గురుతం ఇచ్చదవు, ఏ పేరు చేసదవు అని వారు మరలా ప్రశ్నించారు. వారు బుధించుటకు ఆయన పరలోకము నుండి ఆహారమును ప్రసాదించను అని వ్రాయబడినట్లు మా పితరులకు ఎడారిలో మన్నా భోజనములు లభించను అని వారు ఆయనతో చెప్పారు. పరలోకము నుండి వచ్చిన ఆహారం మీకు ఇచ్చినది మోసే కాదు, కానీ నా తండ్రి మీకు పరలోకము నుండి నిజమైన ఆహారమును ప్రసాదించదు. దేవుని ఆహారము పరలోకం నుండి దిగివచ్చి లోకమునకు జీవమును వస్తువును అని మీతో నిశ్చయముగా చెబుతున్నాను అని యేసు వారితో అన్నాడు. అయ్యా, ఎల్లప్పుడూ ఆ ఆహారమును మాకు వస్తువు అని వారు అడిగారు. అందుకు యేసు, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చేవాడు ఎన్నటికీ ఆకలి కొనడు, నన్ను విశ్వసించేవాడు ఎన్నడూ దప్పిక కొనడు. ఇది క్రీస్తు సువిశేషము. సహోదరి సహోదరులారా, 430 సంవత్సరాలు ఐగుప్తు మానసికంలో పట్టిపోతున్నటువంటి ఇశ్రాయేలు యొక్క వేడుకలు, వారి యొక్క ఆక్రమణను దేవుడు విన్నాడు. 430 సంవత్సరాల పాటు ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు పడ్డారో, శక్తికి మించినటువంటి పని చేస్తున్నటువంటి ఆ యొక్క మరో ఆస్థానంలో వారు పడుతున్నటువంటి వేదనను, వారు వేసినటువంటి కేకలను దేవుడు ఆలోచించాడు. దేవుడు ఆలోచించి దేవుడు వారికి మోసే ద్వారా విడుదల ప్రసాదించాలని, మోసే ద్వారా వాళ్ళకి రక్షణ దయచేయాలని నిర్ణయించాడు. దేవుడు ఇప్పుడు కూడా ఒక పనికి ఒక మనిషిని నిర్ణయిస్తే అతనిలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను చూసి ఆ పనికి అతను ఎన్నుకోడు. బాగా పిల్లలు అందరూ తల వద్దు, నా వైపు ఒక పని దేవుడికి ఒక పని చేయవలసినటువంటి అవసరం ఉంది. ఒక పని చేయవలసినటువంటి అవసరం ఉన్నప్పుడు దేవుడు ఈ పని ఎవరైతే నేర్చుగా చేస్తారో అని దేవుడు ఎవరిని కూడా వెతకడు. దేవుడు ఒక మనిషిని నిర్ణయించి
ఇదిగో నువ్వు రా అని చెప్తాడు. నువ్వు రా అని చెప్పి పిలిచి ఇదిగో నీ పని చేయాలని చెప్తాడు. అదేవిధంగా మోసే కూడా దేవుడు అలాగే చెప్పాడు. దేవుడు మోసే కూడా ఇదిగో నువ్వు వెళ్ళి వాళ్ళని విడిపించాలి అని చెప్పినప్పుడు మోసే ఏం చెప్పాడు? నేను నోటి మాటలు కలవాడను నేను మాట్లాడలేను కదా, వీళ్ళందరినీ కూడా నేను ఎలా విడిపించాలి? వాస్తవానికి మోసే నోటి మాటలు కలవాడా అంటే ఎంత మాత్రం కూడా కాదు. ఎందుకంటే ఆయన పుట్టిన తర్వాత 40 సంవత్సరాలు ఎక్కడున్నాడు? ఫరో ఆస్థానంలో యువరాజుగా పెరిగాడు. యువరాజుగా పెరిగినప్పుడు ఏం జరిగింది? యువరాజుగా పెరిగినప్పుడు ఆ ఫరో ఆస్థానంలో సకల విద్యలను నేర్చుకున్న చూడండి అపోస్తుల కార్యాల్లో ఈ మాట రాయబడి ఉంటుంది. 7వ అధ్యాయం 28వ వచనంలో ఆ సమయంలో మోసే జన్మించెను, అతడు ఐగుప్తు దేశపు శాస్త్రములన్నీ నేర్చుకొని మాటలలో చేతలలో ఆరితేనే దిట్ట అయ్యను. మరి అక్కడ ఏమంటున్నాడు? అది మాటలు రావుతాడు. ఇక్కడ ఈ మాటలు చెప్పిందెవరు? అతడు ఐగుప్తు దేశపు శాస్త్రములన్నీ నేర్చుకొని మాటలలోనూ చేతలలోనూ ఆరితేనే దిట్ట అయ్యను అనేటువంటి మాట ఎవరు చెప్పారు? స్టెఫెన్ గారు చెప్తున్నారు. అబ్రహాము గారి దగ్గర నుండి అన్ని చెప్పుకుంటూ వస్తూ ఇక్కడ మోసే గురించి మాట్లాడుతూ మోసేకి అన్ని తెలుసు, మాట్లాడటంలో ఎలా మాట్లాడాలో తెలుసు, ఒకవేళ ఎవరైనా యుద్ధానికి వస్తే వాళ్ళ యుద్ధంలో ఎలా చంపాలో తెలుసు, ఆయుధం లేకుండా చేతులు ఎలా చంపాలో తెలుసు, అన్నీ తెలుసు అక్కడికి అనేటువంటి మాట స్టెఫెన్ గారు చెప్తున్నారు. అక్కడ చూస్తే ఇప్పుడు ఈ మోసే ఎవరు అంటే నాకేం తెలియదు, నేను మాట్లాడుతున్నాను. వాస్తవానికి మర్చిపోయాడు. ఎందుకని మర్చిపోయాడంటే 40 సంవత్సరాలు ఫరో రాజు ఆ యొక్క ఆస్థానంలో యువరాజుగా పెరిగినటువంటి ఆ మోసే ఒకనొక రోజు ఆ యొక్క హెబ్రీకి మరి కొడుతున్నప్పుడు ఇతను ఏం చేశాడు? మరి కొట్టి ఒక దెబ్బకి కొట్టి ఏం చేశాడు? ఇసుకలో పాల్పెట్టినప్పుడు తెల్లారి మళ్ళీ జరుగుతున్నటువంటి ఆ స్థితిని చూసి ఎందుకే కొట్టుకుంటున్నారని అడిగినప్పుడు, నువ్వు నిన్న చంపినట్టు మమ్మల్ని కూడా చంపాలనుకుంటున్నావా అని అడిగినప్పుడు ఏం చేశారు? అయ్యో నేను చంపిన సంగతి చూపించినట్టున్నారు, ఇంకా రాదు, మరి నన్ను ఏం చేస్తారన్నటువంటి భయంతో ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇతరులకి వెళ్ళిపోయాడు, విద్యానారాయణానికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయి ఏం చేశాడు? గురించి వస్తున్నాడు. 40 సంవత్సరాలు ఏమి ఎవరితో కూడా మాట్లాడేటువంటి అవకాశం లేదు. ఒక పూట మాట్లాడుకుని ఉంటారా? మీరు మౌనంతో పాడతారా? ఒక పూట ఈ పిల్లలైతే ఒక గుళ్ళో కూర్చున్న అరగంట సేపు కూడా మౌనంతో పాడలేదు. మాట్లాడుకుని ఉంటారా? అరగంట సేపు. కానీ అక్కడ మోసే 40 సంవత్సరాలు ఏం మాట్లాడకుండా ఇప్పుడు మనమైతే చిన్నప్పుడు మనం నేర్చుకున్నటువంటి పాఠాలు ఇప్పుడు మీకు జ్ఞాపకం ఉన్నాయా? ఎవరికైనా చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి పాఠాలు ఇప్పుడు ఎవరికి జ్ఞాపకం? ఏదో కొన్ని అక్షరాలు, కొన్ని ఇంపార్టెంట్ ఏమైనా జ్ఞాపకం ఉంటే ఉంటుంది, కొన్ని మర్చిపోతాం. అలాగే మోసే కూడా సకల విధులన్నీ మర్చిపోయాడు, మాటలన్నీ మర్చిపోయాడు, అన్ని ఆరిపోయినటువంటి ఆ యొక్క స్థితులన్నీ కూడా మర్చిపోయి దేవుడితో ఏమంటాడంటే, నేను నోటి మాట్లాడిన 40 సంవత్సరాలు మాట్లాడగా నా నోరంతా మరి ఎలా మాట్లాడాలో కూడా రానటువంటి స్థితి వచ్చేసింది అనేటువంటి మాట చెప్తున్నాను. ఒకవేళ అక్కడే కనుక నేను సకల విద్యలో తెలుసు, నాకు సకల విద్యలో తెలుసు కనుక అందుకు నేను దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అంటే అప్పుడు మోసే దేవుడికి అవసరం లేదు. నాకు అన్నీ తెలుసు కాబట్టి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అంటే అది దేవుడికి అవసరం లేదు. చూడండి 1వ కొరింథీ 1వ అధ్యాయం 27వ మరి వివేకవంతులను సిగ్గుపడినట్టు
లోకముచే అవివేకులతో బాధింపబడి వారిని దేవుడు ఎన్నుకొనెను. వివేకవంతులను సిగ్గుపరచినట్లు చేయటకు లోకముచే అవివేకులుగా బాధింపబడి వారిని దేవుడు ఎన్నుకొనెను. తర్వాత శక్తివంతులను సిగ్గుపడినట్లు చేయటకు లోకముచే బలహీనులుగా బాధింపబడి వారిని ఆయన నిలిపిస్తున్నాడు. ఇక్కడ అదే జరిగింది. నేను గొప్పని నాకు అన్నీ తెలుసు అంటే కుదరదు. ఇక్కడ ఉన్నారు, ఇద్దరున్నారు, ఈ గ్రూప్ లో ఉన్నది ఆ గ్రూప్ లో ఉన్నది దేవుడు సమర్పిస్తున్నాడు. ఇక్కడ గ్రూప్ లో ఉన్నటువంటి వ్యక్తికి సకల విద్యలు తెలుసు, అక్కడ పక్కన ఉన్నటువంటి గ్రూప్ లో ఉన్న వ్యక్తికి ఏం తెలియదు. అప్పుడు ఏం చేస్తాడు? అన్నీ నేర్పుతాడు దేవుడు. మీరు ఉదాహరణ నన్నే తీసుకోండి, నన్ను తీసుకోవచ్చు. నేను ఆరంభంలో ఎలా మాట్లాడాను? ఆరంభంలో పేదలకి మాట్లాడాలంటే మాట తడబడు, ఏం మాట్లాడాలో తెలియదు. నేను కొన్నిసార్లు నేను చెప్పినటువంటి వాక్యాన్ని విమర్శకులాగా ఆ భార్య ఏం చెప్పేవారికి అర్థమైందని అడిగేది. అంటే ఆనాడు దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, కానీ వెంటనే నాకు నేర్పించిన తర్వాత అది నాకు తెలిసి ఇప్పుడు నీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. నేను చెప్పేటువంటి మాట నీకు అర్థమవుతున్నా? దేవుడు నాకు నేర్పాడు. అదేవిధంగా అక్కడ మనం చదువుకున్నట్టుగా వివేకవంతులను సిగ్గుపడినట్టు చేయటకు లోకముచే అవివేకవంతులను దేవుడు ఇస్తున్నాడు. బలవంతులను సిగ్గుపడినట్టు చేయడానికి ఎవరు ఎన్నుకున్నాడు దేవుడు? ఒకరు చెప్పండి. పేరు దావీదు బలవంతుడా బలహీనుడా? ఆ ఎదుర్కొన్నటువంటి వ్యక్తితో పోల్చుకుంటే, గురియాతుతో పోల్చుకుంటే దావీదు బలవంతుడా బలహీనుడా? అదే అప్పటికి వాళ్ళ అన్నలు సైన్యంలో ఉన్నారు. వాళ్ళ అన్నల కంటే బాబా కూడా బలహీనుడై ఉన్నాడు. అయినా కూడా ఆ బలవంతుడైనటువంటి గురియాతును సిగ్గుపరచడానికి బలహీనుడైనటువంటి దావీదు దేవుడు. అదేవిధంగా ఇక్కడ కూడా దేవుడు మోసేని ఎన్నుకున్నాడు. ఒకవేళ మోసే నాకు సకల విద్యను తెలిసింటే మోసేని పక్క పెట్టేటువంటి వాడు దేవుడు. నాకేం రాదు కదా, నాకేం లేదు కదా అని చెప్పినప్పుడు అప్పుడు దేవుడు ఎన్నుకొని వీళ్ళందరినీ కూడా నువ్వు నడిపించు, వీళ్ళందరినీ కూడా నువ్వు నడిపించు అనేటువంటి మాట. అప్పుడు ఎన్నుకున్నటువంటి దేవుడు ఆ నడిపిస్తున్నటువంటి సందర్భంలో అరణ్యంలో చూసిన తర్వాత ఏ అరణ్యం అది? ఏ అరణ్యం? వెళ్ళలేదా? మొదటి వచనంలో రాసినటువంటి 16వ అధ్యాయం సీను అరణ్యంలోకి వచ్చారు. సీను అరణ్యంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది? ఇశ్రాయేలీలు అందరూ కూడా 20 లక్షల మంది అరణ్యంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి పనులు చూడండి. ఆ అడవిలో ఇశ్రాయేలు సమాజం అంతయు మోసే అహరోనుల మీద నేరం మోప మొదలుపెట్టారు. దేనికి నేరం మోపుతున్నాడు? ఇంకా కావాలంట, అలాగే మాంసం కావాలంట. అక్కడ మేము అరణ్యంలో అయితే అది తిన్నాం, ఇది తిన్నాం. అక్కడ పొరువులో ఉన్నప్పుడు బానిసత్వం చేస్తున్నప్పుడు కూడా ఈ విధమైనటువంటి ఆహారం మాంసం తినేవాళ్ళం. ఎక్కడ? పొడవు దగ్గర కూర్చొని మాంస బాణముల దగ్గర కూర్చొని నేను శుభ్రంగా తినవడం ఇక్కడ ఏమీ లేదు అనేటువంటి మాటలు మాట్లాడుతూ చదువుకుంటున్నారు. దేవుడికి ఈ సరుకులంటే ఇష్టం ఉండగా వారి యొక్క సన్నులను విని దేవుడు సంహార కొద్ది చేత అనేక మందిని ఆ ఎడంలోనే ఆ యొక్క అరణ్యంలోనే సంహరించాడు అనేటువంటి మాట బైబిల్లో రాయబడింది. ఈ సన్నులు దేవుడికి ఇష్టం అనడం. మనం కూడా అంతే చదువుతున్నారా? మీరు కూడా అనకండి. ఈ సనుగుడు దేవుడికి ఇష్టం ఉండదు. వాళ్ళు ఏం చేశారు? మోసే అహరోను మీద నేరం మోపడం ద్వారా ఆ నేరం ఎవరి మీద మోపినట్టు? ప్రత్యక్షంగా మోసే మీద అహరోను మీద వాళ్ళు నేరం మోపుతూ పరోక్షంగా దేవుడి మీద నేరం మోపుతున్నారు. ప్రత్యక్షంగా ఆయన పంపినటువంటి వ్యక్తి, దేవుడు పంపినటువంటి వ్యక్తి ద్వారా వ్యక్తిని వాళ్ళు నిరాకరిస్తూ దేవుడినే నిరాకరించినట్లయితే వాళ్ళకి ఏం కావాలంట? మాంసం కావాలంట. దేవుడు అప్పుడు వాగ్దానం చేస్తాడు. చూడండి 4. అప్పుడు యావే మోసేతో, ఇదిగో నేను ఆకాశం నుండి వారికి ఆహారం కురిపించును, ప్రతిదినము
ఈ ప్రజలు వెలుపలికి వెళ్ళి ఏనాటి సత్యమును ఆనాటికే సమకూర్చుకోవలను, వారు నా ధర్మమును పాటించడం లేదో తెలుసుకుని పెట్టే ఈ విధముగా వారిని పట్టించరు. ఒక మాట చెప్పాడు, పిల్లల్ని మాట్లాడుతున్నా అంటే ఏం చేస్తారు? పిల్లల్ని మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడడానికి అటువైపు చూడద్దంటే చూస్తారు, ఏముందని ఆపుతారు. అటువైపు చూడద్దు అంటే వాళ్ళు ఏముందో చూడాలనేటువంటి ఆత్మతో అటువైపు చూస్తారు. పొద్దున్న పని చేస్తున్న పిల్లలకి అది అయితే కాదు. కానీ అన్నీ తెలిసినటువంటి దేవుడు చేసినటువంటి 10 అద్భుతాలను చూసినటువంటి ఆ యొక్క ఇస్రాయేలీయులు ఏం చేస్తారు చూడండి. ఇదిగో నేను ఆకాశం నుండి ఆహారమును, వారికి ఆహారము, ఏ ఆహారం అది? సాధారణ మనకు ఆహారం ఎక్కడ పడుతుంది? ఆహారం నుండి ఏమైనా పండించుకుంటాం మనం? ఆహారం ఆకాశం నుండి ఏమైనా తినే వస్తువు వస్తుందా? మీకు తెలిసిన ఆహారం చెప్పండి. ఆకాశం నుండి వచ్చేటువంటి ఆహారం వస్తువులు ఏమైనా చెప్పండి. ఏమన్నా ఏమైనా ఆకాశం నుండి తినే వస్తువులు ఏమీ లేవు. కానీ దేవుడు వాళ్ళకి ఏం పంపించాడు? పరలోక ఆహారాన్ని. ఆకాశం నుండి పరలోక ఆహారాన్ని దేవుడు వాళ్ళకి పంపించాడు. పరలోక ఆహారాన్ని దేవుడు ఆకాశం నుండి వాళ్ళకి పంపించాడు. వాళ్ళని పరిస్థితికి ఒక మాట ఏం చెప్తున్నాడు? మీరు ఏ నాటి బతుకమో ఆనాటికే సమకూర్చుకోవలను. ఈ మాట ఎందుకు చెప్పాడు? ఏనాటి బతుకం ఆనాటి సమకూర్చుకోవాలని దేవుడు ఎందుకు చెప్పాడు? విన్నారు కదా? వారిని పరీక్షించటకై వీళ్ళు ఏం చేస్తారు చూద్దాం. ఇప్పుడు నేను చెప్తాను పిల్లలకి. ఇందాక నేను స్టార్టింగ్ ఏం చెప్పాను, ఇది ఎవరు కూడా తలవద్దు నా వైపు చూడడానికి. ఇప్పుడు ఎంతమంది తలవచ్చుకున్నారు చూడండి పిల్లలు? అందరూ తలవచ్చుకున్నారు. వాళ్ళని పరీక్షించడానికి చెప్పారో లేకపోతే వాళ్ళు ఎంతగానో చెప్పారో కానీ వాళ్ళు ఎవరు కూడా తలపై చేసి చూడట్లా. అక్కడ కూడా దేవుడు ఏనాటి బతుకము ఆనాటికే, ఏనాటి బతుకము ఆనాటికే తీసుకోవాలని వాళ్ళని పరీక్షించడానికి దేవుడు చెప్పాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? చూడండి తర్వాత ఆ మాట పంతొమ్మిదో రాజు చూడండి. మోసే వారితో దీనిలో ఏ కొంచెము కూడా మిగులుకొనరాదు, కానీ వారిలో కొందరు మోసే మాట వినకుండా మరునాటికి కొంత అట్టి పెట్టుకొని అది పురుగులు పట్టి పంపుకుంది. అంటే ఇక్కడ మోసే మాట కాదు. మోసే మాట వినకుండా ఎవరు మాట్లాడలేదు? వాళ్ళు దేవుడు మాట్లాడారు. దేవుడు ఇప్పుడు కలెక్టర్ డైరెక్ట్గా అందరికీ చెప్పగలుగుతాడా? డైరెక్ట్గా అందరి గురించి చెప్తాడా? పిలిచి అధికారులు చెప్తాడు. అధికారులను పిలిచి మీరు వెళ్ళి ఈ పని చేయండి అని చెప్తాడు. అధికారులు వెళ్ళి ఆ పని మీరు చేయండి అని మనకు చెప్పినప్పుడు మనం చేయకపోతే ఎవరు ధిక్కరించినట్టు అవుతుంది? ఆ కలెక్టరే ధిక్కరించినట్టు అవుతుంది. కింద అధికారులను ధిక్కరించడం ద్వారా మనం కలెక్టర్నే ధిక్కరించినట్టు అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మోసే అహరోను మోసే చెప్పినటువంటి మాటను ధిక్కరించినటువంటి ఇశ్రాయేలీయులు ఎవరు ధిక్కరించారంటే దేవాది దేవుడిని వాళ్ళు ధిక్కరించారు. ప్రతి ఉదయం కూడా ఎప్పుడు లేకారట? వేకువనే లేచి ఏం వెతకాలి? మన్నాను వెతకాలి. మన మన్నా ఏంటి? వేసుకుని వెతకాలి. మనమైతే ఎవరు వెతకాలి? వేకువనే లేచి దేవుడి సన్నిధిలో కూర్చొని దేవుడిని వెతకాలి. దేవుడికి ప్రార్థన చేయాలి. దేవుని వెతికి దేవుడిని ప్రార్థన చేస్తే నిన్న చేశాను కదా అని వాళ్ళు చేయకుండా ఉండకూడదు. ఏ నాటి భక్తము ఆనాడే, ఏ నాటి ప్రార్థన ఆనాడే. నిన్న ప్రార్థన వాళ్ళకి ఉపయోగపడదు, వాళ్ళ ప్రార్థన రేపు ఉపయోగపడదు. దేవుడి గురించి వాళ్ళకి చేసినా కూడా ఉండేది. ఏ నాటి భక్తము ఆనాడేలాగా ప్రతి దినము కూడా మనం వేకుని లేచి వెతకాలంటే దేవుడిని వెతకాలి. మన కోసం ఆ దేవాది దేవుడు ఇచ్చేటువంటి ఆ మన్నా నిమిత్తం మనం ఎంతగానో పాల్గొనాలి. ఆనాడు మరి ఇశ్రాయేలీయులు ఆ మన్నా తిన్నటువంటి వాళ్ళు ఎవరైనా బతికారా?
ఎవరైనా బ్రతుకున్నారు ఇప్పుడు వాళ్ళతో? ఎవరు కూడా బ్రతకలేదు. కానీ దేవుడు చెప్తున్నాడు ఏమంటున్నాడంటే, నన్ను స్వీకరించినటువంటి వాళ్ళకు ఇలాంటి శుభవార్తలు మనం విన్నాం. ఆయన యొక్క శరీర రక్తాన్ని స్వీకరించినటువంటి వాళ్ళకి ఏముంటుంది? నిత్య జీవం ఉంటుంది. ఒకవేళ అంటే నిత్య జీవం ఎలా ఉంటుంది? మరణించిన తర్వాత కూడా ఆయన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళని ఆయన యొక్క రాకడలో నేను లేపుతాను అనేటువంటి మాట ఆయన చెప్తున్నాను. ఒకవేళ మీరు మరణిస్తారు, మరణంతో జీవితం అంతం కాదు. ఒకవేళ నన్ను విశ్వసించి కనుక మీరు మరణిస్తే, బతుకుండగా ఆయన విశ్వసించి మరణిస్తే కనుక ఆయన ఎంత మాత్రం కూడా విడిచిపెట్టకుండా ఆ యొక్క రెండవ రాకడలో ఆయన నేను మిమ్మల్ని లేపుతాను అనేటువంటి మాట దేవుడు తెలియజేస్తున్నాను. మీరు చూడండి, నా వైపు పెట్టండి. అయిపోయిన తర్వాత మన ప్రశ్నలు అడుగుతాను. సండే స్కూల్ నేనేం చెప్పానో అడుగుతాను. దేవుడు చేసినటువంటి ఈ మేలుని, ఈ అద్భుతాలను వాళ్ళు గమనించుకోలేకపోతున్నారు. మరో రాజు గురువుల నుండి చక్కగా అద్భుతాలు చేసి దేవుడు వాళ్ళని మోసే ద్వారా నడిపించాడు. మరో అంటే ఏంటంటే ఇక్కడ సాతాను, మరో అంటే సాతాను, ఐగుప్తు అంటే లోకం, ఐగుప్తు అంటే లోకం. మరి గొర్రె పిల్ల రక్తం ద్వారా వాళ్ళు విమోచింపబడినటువంటి వ్యక్తులుగా, మరి నేటి కాలంలో మనం ఏ విధంగా విమోచింపబడ్డాం? ముయ్యబడినటువంటి పరలోక ద్వారాలు ఎలా తెరవబడినాయి అంటే యేసు క్రీస్తు రక్తము ద్వారా మనం విమోచింపబడ్డాం. యేసు క్రీస్తు వారి రక్తం పవిత్ర పరిశుద్ధ రక్తం ద్వారా మనం విమోచింపబడ్డాం. విమోచింపబడిన తర్వాత ఆనాడు విమోచింపబడినటువంటి ఇశ్రాయేలీయులు ఎక్కడ చేరారు? ఆ యొక్క ఐగుప్తు నుండి వాళ్ళు ఎక్కడ చేరుకున్నారు? మన కాలం ఏంటి? పరలోకం. మన కాలం ఏంటి? పరలోకం. మనం పరలోకం చేరాలంటే, విమోచింపబడి మనం పరలోకం చేరాలంటే ఇప్పటికే మన నిమిత్తం బలైనటువంటి క్రీస్తుని విశ్వసించాలి. ఆనాడు ఆ ప్రజలు మరి దేవుడి చేత ఎన్నిక కాపాడినటువంటి సాత్వికుడైనటువంటి సాత్వికత్వంతో నిండి ఉన్నటువంటి మోసే మాటలు వినకుండా దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడుతూ అనేకమైనటువంటి తప్పుతారు. వాళ్ళ యొక్క సనుగుళ్ళు, వీరి యొక్క సనుగుళ్ళు నేను వినే ఉన్నాను అనేటువంటి మాట దేవుడు చెప్తున్నాడు. 11వ వచనంలో నేను ఇశ్రాయేలీయుల సనుగులను వింటిని, ఇశ్రాయేలీయుల సనుగుడిని నేను వింటిని అనేటువంటి మాట. మనం కూడా ఎలాగే సనుగుతున్నాం, ఏదో కాకపోతే వాళ్ళని వీళ్ళని వాళ్ళతో వీళ్ళతో పోల్చుకుంటూ వాళ్ళకన్నీ ఉన్నాయి, నాకు లేదు. దీని గురించి మీరు చూసుకోమన్నాడు. పక్కన ఉన్నటువంటి వాళ్ళ గురించి నువ్వు ఎంత మాత్రం కూడా పట్టించుకోవచ్చు. దీని గురించి 12 నీవు వారితో బ్రతుకుతున్నప్పుడు మాంసమును వేకునే రొట్టెను కడుపారా తిందువు, అప్పుడు కానీ యావైన నేనే. పాపం దేవుడు ఇది చేసినా కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి. అన్ని అద్భుతాలు చేసి సముద్రాన్ని తీర్చి ఆ యొక్క సముద్రాన్ని దాటించి నడిపిస్తూ వాళ్ళకి పగలు అగ్ని స్తంభంగా, మేఘ స్తంభంగా, రాత్రి అగ్ని స్తంభంగా ఉన్నా కూడా ఇవేం వాళ్ళు పట్టించుకుంటా. వాళ్ళు ఎన్ని జతలు పట్టు మార్చుకున్నారు? 40 సంవత్సరాలు ఎన్ని జతలు పట్టు మార్చుకున్నారు? వాళ్ళ బట్టలు తిరగలే లేదు, వాళ్ళ బట్టలు మాయలే లేదు, వాళ్ళ చెప్పులు అరగలేదు. 40 సంవత్సరాలు మా పిల్లలకి చెప్పులు కొనిస్తే 2 రోజుల్లో తీసుకుపడారు. కానీ 40 సంవత్సరాలు దేవుడు నడిపించినా కూడా వాళ్ళ కాళ్ళు వాపులేరా ఇక్కడ నుండి అవుట్ పల్లి వచ్చి మూలపడుకుంటారు. అవుట్ పల్లి 35 కిలోమీటర్లు వెళ్ళొచ్చి మూలపడుకుంటారు. 40 సంవత్సరాలు నడుస్తూనే ఉన్నా కూడా వాళ్ళ యొక్క చెప్పులు అక్కడ, వాళ్ళ కాళ్ళు వాయిదా, వాళ్ళ యొక్క బట్టలు మాయగా. ఇవేమి వాళ్ళు పట్టించుకున్నారు. అన్నీ తిన్నటువంటి వాళ్ళే మళ్ళీ దేవుడు మర్చిపోతున్నారు. మళ్ళీ దేవుడు మర్చిపోయినప్పుడు వాళ్ళు నేను ఆహారం ఇస్తాను, ఇదిగో రాత్రిపూట మాంసం ఇస్తా, పొద్దున్నే రొట్టెలు ఇస్తానని దేవుడు చెప్పి ఇదిగో ఇప్పుడు కానీ వాళ్ళు నన్ను నమ్మరు అనేటువంటి మాట దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు చెప్తున్నారు మళ్ళీ చదువు, నీవు వారితో మీరు ప్రభుత్వప్పుడు మాంసమును వేసుకునే రొట్టెలు కడుపార పిందెలు, అప్పుడు కానీ యావైనని నేను మీ దేవుడిని మీరు ఒప్పుకోరు, మీకు తెలుస్తుంది. ఎంతతో వాళ్ళు సనుగుడు ఆగలా. ఇదైన తర్వాత మళ్ళీ సనుగుడు. అక్కడ దేవుడు అద్భుతాలు చేశాడు, ఆ యొక్క రొట్టెలు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. అన్ని ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ సనుగుడు మానగా, సనుగుడు మానగా.
జరుగుతూనే ఉన్నారు. కలిగినప్పుడల్లా దేవుడు సంహారంగా పంపించడం వాళ్ళ సంహరించడం ఇది జరుగుతానే ఉంది. దేవుడికి వ్యతిరేకంగా ఉండి మనం ఇష్టం మన ప్రవర్తన ఉంటే కనుక ఖచ్చితంగా సంహార కోటకి మనం బలి కావాల్సినటువంటి వాళ్ళని. దేవుడు వాళ్ళకి ఆహారాన్ని ఎంత గొప్పగా ఇచ్చారు చూడండి. ఎంత గొప్పగా ఇచ్చారంటే 13 సాయంకాలం సూర్యుడి బిడ్డలు వచ్చి కప్పివేసను. పొద్దుటి పూట విడుదల చుట్టూ మంచు కమ్మి ఉండేను. మంచంతా పోయిన తర్వాత ఎడారి నేల మీద నూపు మంచు వంటి సన్నని పొడి కనబడను. మనం ఇక్కడ నుండి హైదరాబాద్ ఏదన్నా పాడైపోయినటువంటి వస్తువు పాడైపోయినటువంటి పదార్థం పంపాలని ఏం చేస్తాం? రొయ్యలు పంపాలి హైదరాబాద్. రొయ్యలు పంపాలంటే రొయ్యలు బాక్సులు పంపించేస్తాం. ఏం చేస్తారు? ఇదే చెప్పాలి. రొయ్యలు పంపాలి, ఇక్కడ నుండి బస్సులు పంపాలి. ఏం చేస్తాం? అవి చేస్తామా? అంతేనా? మంచు అంటే ఏంటి? దేవుడు ప్యాకెట్లో ఆహారాన్ని మంచుతో కవర్ చేస్తూ పంపించాడు. మంచుతో కవర్ చేసి ఏం జరిగింది చూడండి. పొద్దుట పూట విడుదల చుట్టూ మంచు కమ్మెను. మంచు కమ్మెనంటే ఐస్ ఉంది. ఆ ఐస్ అంటే ఎండకి అదంతా పోయిన తర్వాత ఏమైంది? అప్పుడు కరెక్ట్గా ఆహార పదార్థాలు ఇచ్చాడు. అంటే బాడైపోద్యం బిడ్డలు ఇచ్చేటువంటి ఆహారం బాడైపోద్యం ఎక్కువ ఉంటుంది. దేవుడు ఫ్రీజర్లో పెట్టి కరెక్ట్గా దేవుడు మనకు ఆహారాన్ని ఇచ్చాడు. దేవుడు ఫ్రీజర్లో పెట్టి మంచి ఆహారం. ఎవరు తినేటువంటి ఆహారం? దేవతలు తినేటువంటి మనిషి. ఇది భూముల్లో ఇచ్చినటువంటి ఆహారం కాదు. ఎవరు తినేటువంటి ఆహారం? దేవతలు పరలోకంలో ఉండేటువంటి వాళ్ళు తినేటువంటి ఆహారాన్ని భూలోకంలో ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలీకి దేవుడు అయినా కూడా వాళ్ళు ఏం గమనించారు. దాన్ని చూసి ఏమంటారు వాళ్ళు? 15 దానిని చూసి ఇది ఏమియో తెలియక ఇశ్రాయేలీయులు ఇది ఏమియో తెలియక ఇది ఏమి అని ఒకరినొకరు అడుగుకొనసాగారు. అప్పుడు దేవుడు మోసే వార్త ఏం చెప్తున్నాడు? మీరు తినకై దేవుడు ఇచ్చిన ఆహారం ఇది. ఇది తినడానికి దేవుడు ఇచ్చినటువంటి ఆహారం ఇది. ఈ ఆహారాన్ని తిన్నటువంటి వాళ్ళు బ్రతికారా చనిపోయారా? బ్రతికారా చనిపోయారా? మన్నా తిన్నటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారా? కానీ దేవుడు చెప్తున్నాడు ఈనాటి సువార్తలో పరలోకము నుండి వచ్చినటువంటి ఈ ఆహారాన్ని నేనే నిజమైనటువంటి దేవుడు వస్తున్నటువంటి పరలోక ఆహారం గురించి దేవుడు మాట్లాడుతూ నేనే జీవాహారాన్ని నా ఎదుకు వచ్చేవాడు ఎక్కడికి ఆకలి కొనడు, నన్ను విశ్వసించేవాడు ఎన్నడు గతుకున్నాడు. ఆనాడు ఇశ్రాయేలీయులు కొండ దగ్గర కూర్చొని మాంసం గురించి అక్కడ ఉన్నప్పుడు ఎక్కడ కరువులో ఉన్నప్పుడు కొండ దగ్గర కూర్చొని మాంసం గురించి చూసేవాళ్ళు. వాళ్ళకి దేవుడు ఏం అవసరం లేదు. మన పెట్టుకున్నారు. దేవుడు నడిపించిన తర్వాత కూడా ఇంకా ఆ కొండ గురించి చేయాలంటే ఆలోచన. భాండాగారం దగ్గర కూర్చొని చక్కగా రాయబడి భాండాగారం దగ్గర కూర్చొని మేము చక్కగా మాంసం తిన్నామని ఆదివారం వస్తే గుడి గురించి మనం ఏమైనా ఆలోచిస్తున్నామా? ఏది కూడా తెచ్చుకోవాలనేటువంటి ఆలోచన మనకు ఉంటున్నాం. రెండు ఉంటాయా? కాకపోతే గుడి గురించి ఆలోచన వింటుంటే ఏం కూడా తెచ్చుకోలేనటువంటి ఆలోచన వింటుంటారు. కేవలం 1 గంట సేపు దేవుడికి సమయాన్ని ఇస్తే సరిపోతుంది. కేవలం 1 గంట సేపు కాదు. విశ్రాంతి దినాన్ని ఆయన నామాన్ని పవిత్రపరచడానికి ఇచ్చినటువంటి ఆ దినాన్ని ఆయనకే ఇవ్వాలి. అంటే మేము ఒడ్డుకొని తినవుతండి అంటారా? ఒడ్డుకొని తినవుతారని దేవుడు చెప్పాలా? మీరు బాగా తిని శక్తివంతులు కావాలండి, బలంగా ఉండండి అనేటువంటి మాట దేవుడు చెప్పాడు. బలంగా ఉండండి, మీరు బలంగా ఉండాలి. క్రైస్తవుడు అనేటువంటి వాడు బలహీనంగా ఉండకూడదు, బలంగా ఉండాలి. ఓకే, ఒక దెబ్బ ఎందుకు చెప్పాడు? ఎందుకంటే బలంగా ఉన్నాడు కాబట్టి. బలమైనటువంటి వాడు బలంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఎంతసేపు అదే ఆలోచనలో ఉండద్దు అనేటువంటి మాట దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ ఆహారాన్ని చక్కగా దేవుడు మన నిమిత్తమై పంపినటువంటి ఈ ఆహారాన్ని మనం ఏ విధంగా తీసుకుంటున్నాము, తీసుకున్న తర్వాత మరి వాటిని ఏం చేస్తున్నాము? దేవుడు పంపినటువంటి ఆ మన్నాన్ని స్వీకరించినటువంటి నేటి కాలంలో మనం చాలా మంది క్రీస్తు శరీర రక్తాన్ని వాళ్ళు పొందుకునేటువంటి మనం యోగ్యంగా తీసుకుంటున్నామా లేదా?
ఆదివారం రాత్రి వస్తాడు. ఈ మధ్యకాలంలో మరి ఎంతమందిని మనం పాప సంకీర్తనం చేశాం? ఆ యొక్క శరీర రకాన్ని అయోగ్యంగా తీసుకుంటే ఏమవుతుంది? ఖచ్చితంగా అది దస్తావనేటువంటి మాట రాయబడింది. నేను కావాలని కదండి అంటారా? దాని గురించి కూడా రాయబడింది. ఆ దినం వచ్చినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు నీకు దేవుడు లెక్క చెప్పి, ఇదిగో ఫలానా టైంలో నా యొక్క శరీరాన్ని, నా యొక్క రక్తాన్ని నువ్వు స్వీకరించగలని చెప్పేసి దేవుడు లెక్క చెప్పాడు. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే యోగ్యమైనటువంటి రీతిలో పరిశుద్ధంగా జీవిస్తూ పరిశుద్ధులు వెళ్ళి ఆయన యొక్క శరీర రక్తాన్ని మనం స్వీకరించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. పరిశుద్ధ మరి దివ్య పద్ధతిలో పాల్గొనేటువంటి మనము ఏ విధంగా మరి ఎంతకాలం సుమారుగా ఈ యొక్క మందిరంలో ఈ యొక్క మన రాజమొప్ప గ్రామానికి పాప సంఖ్యను ఇవ్వడానికి నాకు తెలిసి ఒక 3 సంవత్సరాలకి బాధగారు క్రిస్మస్ పండుగ ముందు ఒక రోజు నుంచి పాప సంఖ్యను చూస్తున్నారు. కేవలం ఒక 10 మందిలోకి చేశారు. మరి మిగిలినటువంటి వాళ్ళు అయితే ఈ మధ్య కాకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ మీ యొక్క పాపాలను ఒప్పుకుంటూ పాప సంగీతం తీసుకుంటే పర్వాలేదు. మీ యొక్క పాపాలని ఒప్పుకొని క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాన్ని స్వీకరించవలసినటువంటి అవసరం ఎంతైనా. ఆ యొక్క శరీర రక్తాన్ని స్వీకరించినప్పుడు దేవుడు మనకి ఖచ్చితంగా ఆయన విశ్వసిస్తే ఆయన యొక్క శరీర రక్తాన్ని స్వీకరిస్తాం. తద్వారా మనం పరలోక మరి యాత్రకు వెళ్ళేటప్పుడు ఆ యొక్క పరలోక యాత్రలో పరలోకాన్ని పొందుకుంటాం. లేకపోతే కనుక మరి అంతేస్తాం. మరొక అంశంగా ఈ మన్నా ఎప్పటి వరకు వచ్చింది? ఈ మన్నా ఎప్పటి వరకు వచ్చింది చూడండి. 35వ వచనంలో రాయబడింది చూడండి. ఇశ్రాయేలీయులు తాము నివసింపబోవు దేశము చేరు వరకు 40 ఏళ్ల పాటు మన్నాను భుజించి వారు కనాను దేశము పొలిమేర చేరు వరకు దాన్ని తిరిగి తర్వాత చర్చిస్తున్నాయి. తర్వాత ఏం తిన్నారు? పాత ధాన్యం తిన్నారు అని రాయబడింది. పాత ధాన్యం ఆ కనాను దేశంలో పాత ధాన్యాన్ని, అక్కడ పాలు పెరుగులు లేనటువంటి ఆ ప్రాంతంలో పాత ధాన్యం తిన్నారు అన్నారు. మనం ఇంకా మాట్లాడుతున్నాం కదా, కనానంటే మరొకటి సాతాను, ఐగుప్తు అంటే లోకం అనుకున్నాం. మరి కనానంటే పరలోకం. ఎక్కడ వరకు దేవుడు ఈ యొక్క మన్నాన్ని ఇచ్చే వాళ్ళని పరలోకం చేరేంత వరకు ఆయన యొక్క శరీర రక్తాన్ని మనం స్వీకరిస్తాం. ఇంకా పరలోకం చేసిన తర్వాత అవసరమా? ఎందుకు అవసరం లేదు? ఇంకా అప్పుడు మనం వాళ్ళతో యేసు ప్రభుతో పాటు అందరితో పాటు పరిస్థితులతో పాటు మనం నివాసిస్తుంటాం అక్కడ. ఇది అర్థమైందా? అక్కడ ఏమవుతుంది? పరలోకం చేరేంత వరకు. ఇక్కడ ఆనాడు ఈ కనాను దేశం పొలిమేర వరకు దేవుడు మన్నాను కురిపించాడు. కనాను దేశం పొలిమేర వరకు దేవుడు మన్నాను కురిపించాడు. అక్కడ వరకు వాళ్ళు తిన్నారు. తర్వాత ఆ సంవత్సరం ఆ దేశంలో పండినటువంటి పంటలు పాత ధాన్యాన్ని తిన్నారు. తర్వాత వాళ్ళు పండించుకున్నారు. తర్వాత వాళ్ళు సాగు చేసి పండించుకున్నారు. మనకి ఈ యొక్క మన్నా అంటే యేసు దేశం ప్రభువు యొక్క శరీర రక్తాలు ఎప్పుడు వరకు స్వీకరిస్తారంటే పరలోక రాజ్యం చేరేంత వరకు మనం స్వీకరిస్తాం. పరలోక రాజ్యం మనం చనిపోయిన స్వీకరిస్తాం. చనిపోయిన తర్వాత అటు పరలోకానికో నరకానికో పోతాం. ఆ తర్వాత స్వీకరించేటువంటి అవకాశం ఉంటుందా? పాత ధాన్యం అంటే అక్కడ ఏంటంటే ఒకనొకప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? ఈ లోకానికి రాకముందు క్రీస్తు ప్రభు అక్కడ ఉన్నాడు. పాతదైనటువంటి ఆ స్థలానికి వెళ్ళిన తర్వాత ఇక ఆయన దగ్గర మనం కూర్చొని ఆయన చూపించడమే కానీ అక్కడ మనకి అక్కడ ఉండదు, ఏముండదు. ఇంకా ఆహారం అవసరం. దేవుడే మనకు ఆహారం. ఆయన చూపించడమే ఆయన మనకు ఆహారం. ఆయన కనపరచడమే మనకు ఆహారం. ఏమైనా అర్థమైందా లేదు? ఈరోజు మాట్లాడు అర్థమైంది అంటే అర్థం కాకపోతే మాట్లాడు. అర్థమైందా లేదు? మొదటిగా సింపుల్గా 2 మాటలు చెప్తాను చూడండి. ఇశ్రాయేలు ఎక్కడ నుండి వచ్చారు? ఐగుప్తు నుండి వచ్చారు. ఐగుప్తు అంటే లోకం అన్నమాట. ఈ లోకం ఎవరి పథకాల్లో నుంచి వచ్చారు?
ఫరో రాజు అంటే సాతాను. ఫరో రాజు అంటే సాతాను. వాళ్ళు వచ్చేప్పుడు ఏం జరిగింది? గొర్రెపిల్ల వదిలించి గొర్రెపిల్ల రక్తాన్ని చిందించి వాళ్ళు అక్కడ నుండి బయటకు వచ్చారు. ఒకటి ఐగుప్తు నుండి ఫరో రాజు రాష్ట్రం నుండి గొర్రెపిల్లని బలించి 6 రోజులుగా స్నానం చేశారు, స్నానం చేయాలి. మన విషయంలో మన ఐగుప్తు ఏంటంటే లోకం. మన యొక్క సాతాను ఎవరు? ఫరో ఎవరు? సాతాను. ఈ లోకంలో ఐగుప్తు అనేటువంటి ఈ లోకంలో ఫరో అనే సాతాను కింద నుండి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తాన్ని చిందించి ఎక్కడికి తెచ్చారు? పరలోకానికి మనందరినీ తెచ్చారు. మరి పరలోకానికి చేరడానికి ఆయన మొట్టమొదటిగా చెప్పినటువంటి మాట ఏంటంటే, నా యొక్క శరీర రక్తాలని మీరు స్వీకరించాలి. నా యొక్క శరీర రక్తాన్ని స్వీకరిస్తేనే కానీ మీకు జీవం ఉండదు అనేటువంటి మాట దేవుడు మీకు చెప్తున్నారు. చూడండి, ఒకసారి మరొకసారి వార్త 6వ అధ్యాయం 54. నా శరీరమును గురించి నా రక్తమును దానం చేయవాడు నిత్య జీవమును పొందును. అంతిమ దినం ఎప్పుడు? రెండవ రాత్రి. ఆ భూరత్వం తెలిసినప్పుడు ఆయన మనం ఒకవేళ మరణించినట్టు కాదు, మన ఆత్మకు మరణం లేదు కాబట్టి ఆ రెండవ రాత్రి సమయంలో ఆయన మనం లేదు కాదు అనేటువంటి మాటను మనం తెలియజేస్తున్నాడు. కనుక ఆయన రక్తాన్ని తాగుతూ ఆయన యొక్క దేహాన్ని మనం చూడాలంటే ఆత్మరక్ష రూపంలో ఉన్నటువంటి ఆయన శరీర రకాలను మనం తరచుగా అవకాశం ఉన్న ప్రతిసారి కూడా గురువు మా మందిరానికి వచ్చి పూజ సమర్పిస్తున్నారంటే ఖచ్చితంగా ఆధారం కావాలి. ఇంకా ఎక్కడైనా అందుబాటులో ఉన్నటువంటి సమయంలో ఎక్కడైనా పూజకి వెళ్ళాలి. కనీసం నెలకి ఒక్కసారైనా స్వీకరించాలి. సభలో మంది అందరూ వేరే విషయం అయినా కూడా కొంతమంది వివిధ ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క శరీర రకాలను స్వీకరించారు. ఒకవేళ స్వీకరించకపోతే ఏం జరుగుతుంది? అంతిమ దినాన్ని లేచేటువంటి అవకాశం ఉండదు. అంతిమ దినాన్ని మనం లేచేటువంటి అవకాశం ఉండదు. కనుక మనం ప్రతిసారి కూడా అవకాశం ఉన్న ప్రతిసారి కూడా మరి దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆ మన్నాను గురించినటువంటి ఆ యొక్క ఇశ్రాయేలీయులు మరణించారు. కానీ మరి నిజమైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని సేవించేటువంటి మనకి మరణం లేదు. కనుక ఆయన విశ్వసిస్తూ ఆయన యొక్క శరీర రకాలను సేకరిస్తూ మరి నీతి దేవాన్ని పొందుతున్నాం. దేవుడి కొద్ది మాటలు జీవించింది కాక ఆమె అందులో నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించడం